భారతం ఆది పర్వం భాగం 25 కచ దేవయానుల కథ. జనమేజయుడు వైశంపాయనునికి బ్రాహ్మణోత్తమ, మా వంశంలో పూర్వం పుట్టిన యయాతి బ్రహ్మ నుండి 10వవాడు కదా. బ్రహ్మ నుండి యయాతి 10వవాడు. బ్రహ్మ, దక్షుడు, అదితి, సూర్యుడు, మనువు ఇలా అనే కన్య, పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి. అతడు బ్రహ్మస్త్రీ అయిన శుక్రాచార్యుని కూతురు దేవయానిని ఎలా వివాహం చేసుకున్నాడు? ఇది ఎలా తటస్థించింది? మీరు దయచేసి ఆ వృత్తాంతాన్ని నాకు చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు చెప్పసాగాడు. జనమేజయ, నీ పూర్వజుడైన యయాతి శుక్రాచార్య వర్షపరువుల కుమార్తెలు ఎలా వివాహం చేసుకున్నాడో చెప్తాను విను. ఆ రోజుల్లో త్రిలోకాధిపత్యం పొందడానికి దేవతలు అసురులు పరస్పరం యుద్ధాలు చేస్తూ ఉండేవారు. దేవతలు అంగీరసులైన బృహస్పతిని, అసురులు భార్గవుడైన శుక్రాచార్యుని తమకు గురువులుగా ఎన్నుకున్నారు. ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా పరస్పరం వైరం పెంచుకున్నారు. యుద్ధాల్లో చనిపోయిన రాక్షసవీరులను శుక్రాచార్యుడు తన విద్యాబలం వల్ల బ్రతికిస్తూ ఉండేవాడు. కానీ చనిపోయిన దేవవీరులను బృహస్పతి బ్రతికించలేకపోయేవాడు. మృత సంజీవిని విద్య శుక్రాచార్యునికి తెలుసు, బృహస్పతికి తెలియదు. అందువల్ల దేవతలకు చాలా దుఃఖం కలిగింది. దేవతలందరూ ఆలోచించి బృహస్పతి పెద్ద కొడుకైన కచుని దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరే మాకు దిక్కు, మాకు సహాయం చేసి పెట్టండి. మిక్కిలి తేజస్సు కలిగిన బ్రాహ్మణుడు శుక్రాచార్యుని వద్ద గల సంజీవిని విద్యను మీరు సత్వరమే సాధించండి. మీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాం. శుక్రాచార్యుడు ఇప్పుడు వృషభరుని వద్ద ఉంటున్నాడు అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను అంగీకరించి కచుడు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి, గురుత్తమ, నేను మహర్షి అంగిరుని మనమణ్ణి, దేవగురువైన బృహస్పతి కుమారుణ్ణి, నన్ను కచుడు అంటారు. నన్ను శిష్యునిగా స్వీకరించండి. నేను 1000 ఏళ్ళు మీ వద్ద బ్రహ్మచారిగా ఉంటాను, అనుమతించండి అని వేడుకున్నాడు. అందరూ శుక్రాచార్యుడు, నాయనా స్వాగతం, నీ మాట మన్నిస్తున్నాను, నీవు నాకు పూజ్యుడవు, నేను సత్కరించి బృహస్పతిని సత్కరించినట్లుగానే భావిస్తాను అన్నాడు. కచుడు శుక్రాచార్యుని అనుమతితో బ్రహ్మచర్యం స్వీకరించి అతను అనుగ్రహం పొందడమే కాకుండా గురుపత్రి అయిన దేవయాన్ని కూడా సంతుష్టపరచసాగాడు. ఇలా 500 ఏళ్ళు గడిచాక రాక్షసులకు కచుని అభిప్రాయం ఏమిటో తెలిసి వచ్చింది. వారికి కోపం వచ్చింది. బృహస్పతి మీద ఉండే కోపం వల్లను, సంజీవిని విద్యను రక్షించుకోవాలనే ఉద్దేశం వల్లను గోవులను మేపడానికి అడవికి వెళ్ళిన కచుని చంపి ముక్కలుగా ఖండించి తోడేళ్లకు పడేశారు. గోవులు ఒంటరిగా తిరిగి వచ్చాయి. ఇది గమనించిన దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, మీరు అగ్నికృత్యాలు నిర్వర్తించారు, సూర్యాస్తమయం అయింది, గోవులు ఒంటరిగా తిరిగి వచ్చాయి, కచుడు ఎందుకు రాలేదు? అతను చనిపోయి ఉంటాడేమో, లేదా ఎవరైనా చంపేశారేమో, నేను ఒట్టుపెట్టి మరీ చెప్తున్నాను, కచుడు లేనిదే నేను జీవించలేను అన్నది. శుక్రాచార్యుడు, అయ్యో, మీకు ఎందుకింత కంగారు, నేను అతన్ని రప్పిస్తాను అని చెప్పి సంజీవని విద్యను ఉపయోగించి కచుడా రానాయన అని పిలిచాడు. కచుని అంగాంగాలు తోడేళ్ల శరీరాలను చీల్చుకొని బయటకు వచ్చాయి. అతడు జీవితుడై శుక్రాచార్యుని సముఖానికి వచ్చాడు. దేవయానుడిగా జరిగిందంతా చెప్పాడు. అలాగే రాక్షసులు చంపితే కచుని 2వసారి కూడా శుక్రాచార్యుడు బ్రతికించాడు. 3వసారి రాక్షసులు కొత్త యుక్తిని పన్నారు. వారు కచుని చంపి శరీరాన్ని కాల్చేసి ఆ బూడిదల మధ్యలో కలిపి శుక్రాచార్యుని చేత తాగించారు. దేవయాని తండ్రితో, తండ్రి, కచుడు పువ్వులు తేవడానికి అడవికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు, మళ్ళీ రాక్షసులు అతన్ని చంపేయలేదు కదా, నేను అతను లేనిదే జీవించలేను, ఇది నిజం అన్నది. శుక్రాచార్యుడు, బిడ్డ, నేనేం చేయను, వారు మాటిమాటికి కచుని చంపుతున్నారు అన్నాడు. దేవయాని పట్టుబట్టడంతో చేసేది లేక అతని సంజీవని విద్యను ప్రయోగించి కచుని పిలిచాడు. కచుడు భీతితో పొట్టలో ఉండి మెల్లగా తన స్థితిని చెప్పాడు. శుక్రాచార్యుడు, నాయనా, నీ సంకల్పం సిద్ధించింది, దేవయాని నీ సేవలకు ఆనందించింది, నీవు ఇంద్రుడివైతే కావు కదా, నేను సంజీవని విద్యను ఇస్తాను, పరిగ్రహించు. నా ఉదరంలో ఇంతవరకు బతికిన నీవు బ్రాహ్మణుడివే కానీ ఇంద్రుడవు కావు. ఈ విద్యను స్వీకరించి నీవు నా పొట్టం చీల్చుకొని బయటపడు. నా కడుపులో ఉన్నావు కాబట్టి కొడుకుతో సమానం, బయటకు వచ్చి తండ్రి వల్లే నన్ను తిరిగి బతికించు అన్నాడు. శుక్రాచార్యుడు చెప్పినట్లుగా చేసి కచుడు అతనికి నమస్కరించి, అమృతధార వంటి సంజీవిని విద్య నాకు ఇచ్చిన మీరే నా తల్లిదండ్రులు, నేను మీకు కృతజ్ఞుణ్ణి, నేను మీ పట్ల ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి కాలేను, వేదపండితుడు జ్ఞానదాత అయిన గురువు ఆదరింపు వాడు పాపాత్ముడే నరకలోకాన్ని పొందుతాడు అన్నాడు. రాక్షసులు బ్రాహ్మణ కుమారుడైన కచుని తన మధ్యలో కలిపి మోసంతో తాగించిన వల్లనే తన వివేకం కోల్పోయాలని గుర్తించిన శుక్రాచార్యునికి చాలా కోపం వచ్చింది. ఈనాడు మొదలుకొని మద్యపానం చేసిన బ్రాహ్మడు ధర్మభ్రష్టుడవుతాడని, ఏ పరలోకాలకు రెండింటికి చెడతాడని ప్రకటించాడు. బ్రాహ్మణులు, దేవతలు, మానవులు అందరూ కూడా
తాను ఈ రోజు నుండి బ్రాహ్మణులకు చేసిన ఈ ధర్మ మర్యాదను గుర్తించాలని హెచ్చరించాడు. కథుడు సంజీవని విద్యను పొందాక 1000 సంవత్సరాలు పూర్తయ్యే వరకు శుక్రాచార్యుని వద్దనే ఉన్నాడు. సమయం కాగానే శుక్రాచార్యుడు అతని స్వర్గానికి వెళ్ళడానికి అనుమతిచ్చాడు. కథుడు బయలుదేరేటప్పుడు దేవయాని అతని వద్దకు వచ్చి, ఋషికుమార, నీవు సదాచారము, కులీనత, విద్య, తపస్సు, జితేంద్రియత్వము కలిగిన ఆదర్శమూర్తివి. నీ తండ్రి నా తండ్రిలాగే పూజ్యుడు. నీవు గురువు యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎలా చూశానో చెప్పనవసరం లేదు కదా. నీ విద్యాభ్యాసం పూర్తయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దాసిని నన్ను శాస్త్రోక్తంగా వివాహం చేసుకో అన్నది. వెంటనే కచుడు, సోదరి, పూజ్యుడైన శుక్రాచార్య నీకెలా తండ్రో నాకు అలాగే తండ్రి. నీవు నాకు పూజ్యురాలవు. నీ తండ్రి శరీరం నుండి నీవు వచ్చినట్లయి నేను వచ్చాను కనుక నీవు నాకు సోదరివి. నీ వాత్సల్యపూర్ణమైన నీడలో నేను ఎంతో ఆనందంగా ఇక్కడ గడిపాను. నాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు, నన్ను ఆశీర్వదించు. అప్పుడప్పుడు పవిత్ర భావంతో తలుచుకో, గురుదేవుల్ని జాగ్రత్తగా చూసుకో అని మృదువుగా పలికాడు. దేవయాని కోపంతో నేను ప్రేమభిక్ష అడిగాను. నీవు ధర్మం అని తలచిన నీ పని నెరవేర్చుకోవడం కోసం నన్ను తిరస్కరిస్తున్నావు కనుక నీకు సంజీవని విద్య పనిచేయదు అని చెప్పించింది. ఇందుకు కచుడు, సోదరి, నిన్ను గురుపుత్రివి అనే కారణంగానే తిరస్కరించాను కానీ వేరే దోషము చూచి కాదు. గురుదేవులు కూడా ఈ విషయంలో నన్ను ఏమీ శాసించలేదు. నీవు కావాలనుకుంటే శాపమియ్యి, కానీ నేను ఋషి ధర్మాన్ని గురించి చెప్పాను. నీకు శాపం పొందడానికి తగిన వాడిని గాను. నీవు ధర్మానుసారంగా ప్రవర్తించక కామ వశవర్తినివై నాకు శాపం ఇచ్చావు. నీ కోరిక అన్నటికీ తీరదు. బ్రాహ్మణుడు ఎవరు నిన్ను వివాహం ఆడ్డు. నాకు విద్య సిద్ధించకపోయినా నష్టమేమీ లేదు. నేను నేర్పిన వారికి సిద్ధిస్తుంది అని చెప్పి కచుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవతలు కచుని బృహస్పతిని కొనియాడారు. కచునికి ఆవిర్భాగం కల్పించారు. యశస్వి కమ్మని వరం ఇచ్చారు.